కొమెర అంకారావు గారు జాజీ అంటారు వారిని, కన్జర్వేషనిస్ట్ నల్లమల ఫారెస్ట్, వారిని వచ్చి వారి అనుభవాలు చెప్పవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. నా పేరు కొమెర అంకారావు, జాజీ అని నిక్నేమ్తో పిలుస్తారు. నా వయసు 43 సంవత్సరాలు. నా 11వ ఏట అడవుల్లోకి వెళ్ళిపోయాను. నల్లమల్ల అడవిలో సుమారుగా ఇప్పటిదాకా 2 లక్షల ఎకరాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు మొత్తం ఏరి పడేసి బయట పడేశాను. తర్వాత ఇప్పటిదాకా కొన్ని కోట్ల విత్తన బంతులు నల్లమల్ల అడవిలో చల్లాను. అలాగే ప్రతిరోజు అడవుల్లో 20-30 కిలోమీటర్లు తిరిగి అడవుల్లోకి ఎవరు రానివ్వకుండా అడవి కాపలా ఉంటాను. ఏ వృక్షాన్ని నరకకుండా, ఏ వన్యప్రాణిని చంపకుండా కాపాడుతూ ఉంటాను. అలాగే అడవి ఫైర్ అవుతున్నప్పుడు, మంటలు ఉన్నప్పుడు వేసవిలో అడవుల్లోకి వెళ్ళి మంటలు అదుపు చేస్తూ ఉంటాను. నన్ను ఆంధ్ర ఫారెస్ట్ మ్యాన్ అంటారు. నేను ఈ ఆంధ్రాలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే నాకు స్ఫూర్తి ఎవరు అంటే, మా చిన్నతనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు లాంటి, జన్మభూమి లాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టారు. అప్పుడు మేము చిన్నపిల్లలం సార్. మీరే మాకు స్ఫూర్తి. మీ అడవుల్లోకి వెళ్ళి అడవిని కాపాడుతున్నామన్నా, పచ్చదనం చేస్తున్నామన్నా మాకు మీరే స్ఫూర్తి. అయితే నాకు చిన్న కోరిక, భగవంతుని ప్రకృతిని కోరుకుంటున్నా సార్. మీ వయసు తగ్గాలి. మీ వయసు తగ్గితేనే బాగుంటుంది. ఆంధ్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది సార్. మీరు మాకు స్ఫూర్తి. అలాగే డిప్యూటీ సీఎం గారు, ఆయనకు మేము వీరాభిమానులు. అయితే ఆయన ఇప్పటికీ పదవి చేపట్టి 1 సంవత్సర కాలంలోనే అడవుల శాతం అనేది బాగా పెరిగింది. దీనికి ప్రత్యక్ష సాక్షి నేనే. ఎన్నో కార్యక్రమాలు, వారికి మడ అడవుల పైన ప్రేమ ఉంది. అడవులు, సామాజిక అడవుల పేరుతో ఇప్పటిదాకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వారు చేయటం వల్లనే అడవుల శాతం పెరిగింది. మీ ఇద్దరు ఇలాగే చిరకాలం ఉండాలి సార్. కనీసం 30-40 ఏళ్ల పాటు మీరు ఇలాగ ఉంటేనే ఆంధ్ర భవిష్యత్తు బాగుంటుంది సార్. మీకు నిండు 100 ఏళ్ళ ఆయుష్ ఉంటుంది, అది ఖచ్చితంగా సార్. మీకు ఉంటుంది సార్. మీ ఇద్దరు 100 ఏళ్ల పాటు చరిత్ర పుటల్లో ఉంటారు సార్. ఇక నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, నల్లమల్ల ఫారెస్ట్ అనేది దేశంలోనే ఒక పెద్ద ఫారెస్ట్లో ఒకటి. క్రీస్తు పూర్వమే సిద్ధనాగార్జునుడు చైనా నుంచి, బర్మా నుంచి విద్యార్థులను తీసుకొచ్చి ఇక్కడ పాఠాలు చెప్పిన చరిత్ర మన నల్లమల ఆంధ్రప్రదేశ్ది. అయితే ఇప్పుడు మనం దాన్ని విస్మరిస్తూ ఉన్నాం. దేశంలో వేగంగా ఔషధ మొక్కలు అంతరించిపోయే ఫారెస్ట్ నల్లమల ఫారెస్ట్ అయింది. కారణం ఏంటంటే, నల్లమల అంటే నల్లని కొండలు అని అర్థం. కానీ నల్లమల పేరు మాదిరిగానే ఆ నల్ల కొండలు ఇప్పుడు మలమలమాడుతూ ఉన్నాయి. ఎన్నో ఔషధ వృక్షాలు అంతరించిపోతూ ఉన్నాయి. అలాగే కుంటలు లేని కారణంగా అడవుల్లో బెట్టకు గురైపోయి చెట్లు పోవటమే కాకుండా ఆ చెట్లపైన ఆధారపడ్డ పక్షులు చనిపోతున్నాయి, వలస వెళ్ళిపోతున్నాయి, వన్యప్రాణులు చనిపోతున్నాయి. మనం చేయాల్సిన పని ఏంటంటే, కనీసం కొన్ని కుంటలు, జంతువులు తొక్కేసి కుంటలు అంటే అడవుల్లో ఎత్తైన కొండలపైన పడ్డ నీరు అనేది పల్లంగా వచ్చి కుంటగా ఏర్పడుతుంది సార్. ఈ అడవి జంతువులు ఈ తొక్కేసి కుంటలు మొత్తం పూడిపోయే పరిస్థితి వచ్చింది. ఉన్న కుంటలు మనకు చాలా కొత్త కుంటలు కావాలి, ఉన్న పూడిక తీయించాలి సార్. అది మీ ఇద్దరి ద్వారానే అవుతుంది. అలాగే మనం వీకెండ్ పార్టీలు, సండే పార్టీలు, వన భోజనాలు ఇలా రకరకాలుగా మనం అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు తినిపడేయటం వల్ల ఎన్నో వన్యప్రాణులు చనిపోతున్నాయి. దయచేసి ఇక నుంచి ఎవరైనా అలాంటివి చేయకూడదు. మనందరం ఒక ప్రథమ బాధ్యతలాగా ప్రకృతిని సంరక్షించుకుందామని చెప్పి నా మనవి. అలాగే విత్తనాలే విత్తములు, విత్తనాలే ధనం అనే ఉద్దేశంతో మన తెలుగు రాష్ట్రాల్లో 5,000 రకాల మొక్కలు ఉన్నాయి సార్. కానీ మనం వాటిని చాలా కోల్పోయాం. ఒక చెట్టుకి 1000 కాయలు కాస్తే 1000 కాయలు ఆ విత్తనాల ద్వారా విత్తన బంతులు తయారు చేసి మన 1000 వృక్షాలను మనం మొలిపించవచ్చు సార్. తొలకరి జల్లు సమయంలో ఎత్తైన కొండలు, గుట్టలు, కుంటలు, మైదాన ప్రాంతాలు, పలచని అడవుల్లో మట్టి, ఎరువు సమానంగా కలిపేసి మనం తినిపడేసిన ఏదైనా ఒక నేరేడు కానీ, సీతాఫలం కానీ, ఏదైనా ఒక విత్తనాన్ని మనం చుట్టూ కనుక మనం చల్లినట్లయితే కనీసం మనం 100 చల్లితే అందులో 4వ వంతు ఒకటైనా ఖచ్చితంగా మొలుస్తుంది సార్. ఇలా మనం కొన్ని కోట్ల విత్తన బంతులు, ఎలాంటి శ్రమ ఉండదు, బడ్జెట్ కూడా తక్కువ. అలా చేయటం ద్వారా వేగవంతంగా మనం అడవుల్ని వృద్ధి చేసుకోవచ్చు. ఈ విత్తనాలే విత్తములుగా మనం కాపాడుకోవాలని చెప్పి నా యొక్క చిన్న మనవి. అలాగే సార్, నల్లమల అడవి దేశంలోని ఎక్కువ కాలుతున్న అడవి. ఎందుకంటే వేసవి కాలంలో
గొర్రెల కాపర్లు అవగాహన లోపం వల్ల కొత్త గడ్డి రావాలి అనే ఉద్దేశంలో ఎత్తైన కొండలకు ఎక్కేసి మంట పెడుతూ ఉంటారు మండు వేసవిలో. అవి తగలబడుతున్నాయి సార్. ఈ తగలబట్టడం వల్ల ఎన్నో రకాల ఔషధ వృక్షాలు కాలిపోవటమే కాకుండా ఆ వృక్షాల పైన పక్షి గూళ్ళు, చెట్టు తొర్రల్లో ఉన్న గుడ్డులు, అలాగే ఈ వృక్షాల మీద ఆధారపడ్డ కొండ ముచ్చులు, అడవి కోతులు, అలాగే దొచ్చుల్లో ఉండేవి అడవి తాబేళ్లు, ఇవన్నీ కూడా చనిపోతున్నాయి సార్. దయచేసి ఒక బాధ్యతగా ప్రజల అభ్యర్థన, గ్రామాల్లో దీని ఒక ప్రచారం లాగా, ఉన్న గడ్డి తగలబెడితే కొత్త గడ్డి రాదు, గడ్డి ఎలాగైనా మొలుస్తుంది, తొలకరి జల్లు ఉద్దేశమే గడ్డి మొలవటం అనే కార్యక్రమాన్ని ప్రచారం చేసి అదొకటి కూడా ఆపేయాల్సిన అవసరం ఉంది సార్. అలాగే ప్రతి గ్రామాల్లో కూడా నర్సరీలు మనం ఏర్పాటు చేయాలి సార్. ఒక మండలంలో 15 గ్రామాలు ఉంటే 15 గ్రామాల్లో కూడా నర్సరీలు ఏర్పాటు చేయాలి. అందులో కూడా ఔషధ వృక్షాలు ఎవరైతే మన తాతల తండ్రులు మనం చేశారో దాన్ని ఆ వృక్షాలను కూడా మనం అభివృద్ధి చేయాలి సార్. నల్ల ఉమ్మెత్త, తెల్ల జిల్లెడు లాంటి ఎన్నో చెట్లని మనం ఆదరించాలి సార్. మరొక విషయం సార్, ఎవరికైనా సరే ప్రకృతి ప్రేమ కలగాలంటే ప్రకృతిని నిశితంగా పరిశీలించాలి సూక్ష్మ కోణంలో. ఎంత అద్భుతం అంటే ప్రకృతి అంటే, రేల చెట్టు అనే ఒక చెట్టు ఉంటుంది సార్. దీన్ని సంస్కృతంలో ఆరగ్వద అంటారు. రేల చెట్టుకి ఎప్పుడైతే పువ్వు పూస్తుందో ఖచ్చితంగా 45 రోజులు లెక్క పెట్టుకోండి, వర్షం గ్యారంటీగా పడుతుంది. పూర్వకాలంలో రైతులు రేల చెట్టును చూసి పత్తి విత్తనాలు తెచ్చుకునేవాళ్ళు. అలాగే నేను ఒకరోజు అడవిలో వెళ్తున్నప్పుడు ఒక శతాధిక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. అబ్బా ఏ ఎండలు మనవడా అన్నాడు. తాత వర్షం ఎప్పుడు పడుతుందంటే దగ్గరలో మోదుగు చెట్టు ఉందా అన్నాడు. ఉంది తాత అంటే ఒక కాయ కొట్టి తీసుకొని రా అన్నాడు. నేను ఒక కాయ తీసుకొని వచ్చాను సార్. తీసుకురాగానే ఆయన కాయని చీల్చాడు. కాయలో ఒకే ఒక విత్తనం ఉంటుంది సార్, 3 పార్ట్లుగా ఉంటుంది. ఆయన చీల్చి ఖచ్చితంగా వర్షం 15 రోజుల్లో పడిద్ది అన్నాడు. ఖచ్చితంగా 15 రోజుల్లో వర్షం పడింది సార్. ఎలా చెప్పావు తాత అంటే ఆయన చెప్పింది, రేల చెట్టుని మోదుగు చెట్టుని మనం చీల్చినప్పుడు విత్తనం కింద భాగంలో ఉంటే 45 రోజుల్లో వర్షం పడుతుంది, విత్తనం మధ్య భాగంలో ఉంటే 30 రోజుల్లో వర్షం పడుతుంది, విత్తనం పై భాగంలో ఉంటే 15 రోజుల్లో వర్షం పడుతుంది అని చెప్పాడు సార్. ఏ శాస్త్రవేత్త కూడా లేదు సార్. అలాంటి ఎంతోమంది వృద్ధులు చనిపోయారు సార్. ఒక వృద్ధుడు చనిపోతే ఒక లైబ్రరీ కాలిపోయినట్టే. మన వృద్ధుల్ని గౌరవించుకోవాలి, అలాంటి గ్రామీణ జ్ఞానాన్ని మనం సేకరించుకోవాలి సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అటవీ శాఖ అధికారులకి, ముఖ్య కార్యదర్శులకి, ఒక సామాన్య ఆంధ్ర ఫారెస్ట్ మ్యాన్ గుర్తింపు వచ్చిన నన్ను మీరు గుర్తించి ఇక్కడ దాకా తెచ్చినందుకు మరొకసారి మీ ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక పాదాభినందన సార్. మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలి, మేము ఇలాగే ఆనందంగా ఉండాలి, అడవి తల్లి పచ్చగా ఉండాలి. జై ప్రకృతి, జై కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ అందరూ ఉన్నారు. అంకారావు గారికి సన్మానం చేస్తాం. నేను మా యొక్క ఇక్కడ అనంతరాములు గారు ఉన్నారు, మా ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాడు. ఇదే మరిగా ఏదైతే ఫారెస్ట్ సర్వీస్ ఒకటి ఉంది, ఐఎఫ్ఓ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉంది. కానీ అంకారావుకి ఐఎఫ్ఎస్ లేదు. కానీ నిజమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ పనిచేసిన వ్యక్తి, అడవుల్ని పరిరక్షించిన వ్యక్తి, పరిరక్షిస్తున్న వ్యక్తి అంకారావు. ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అంకారావుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నాం. అంటే ఈ రోజు నుంచి ఆర్డర్ ఇష్యూ చేస్తాం. ఆయన నల్లమలై ఫారెస్ట్ కాపాడతాడు, ఆయన ఆలోచనలన్నీ అమలు చేస్తాడు, మేమిచ్చే స్ఫూర్తిని కూడా తీసుకుంటాడు. డిప్యూటీ సీఎం గారు ఇచ్చే ఆదేశాలు తీసుకుని నల్లమలై ఫారెస్ట్ కాపాడమే కాకుండా రాష్ట్రం మొత్తం ఈ చెట్లు, నీ ఆశలు ఏవైతే ఉన్నాయో, ఇంతవరకు నువ్వు మాటల్లో చెప్పావు, నువ్వు సింగిల్గా పోరాడావు, ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. చేసి నిరూపించుకునే బాధ్యత అంకారావు నీ పైన పెడుతున్నా, చేయాలని మరొక్కసారి నీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, దట్స్ గుడ్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి సత్కారం చేయవలసిందిగా మన అధికారులను, ఒక తీపి జ్ఞాపిక సత్కారం సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్లు
ఇది